గాలిలో తేలుతున్నాను అనుకున్నాను. కానీ గొయ్యిలో పూడ్చబడుతున్నానని తెలియలేదు. మొదటిసారి ఆ పొడిని తాకినప్పుడు అది అమృతంలా అనిపించింది. ఇప్పుడు నా రక్తమే నా మీద కత్తిపడుతుంది. నరాలు బిగిస్తున్నాయి. ఒళ్ళంతా ఏదో పాకుతున్నట్లుంది. మెదడు మొద్దుబారి, మనసు మొరపెడుతుంది. ఒక్క చుక్క ప్లీజ్, ఒక్క చుక్క ఇవ్వు అని నా ప్రాణం నన్ను అడుక్కుంటుంది. ఈగ కన్నా తేలికగా మారిపోయాను. కానీ నా పాపం కొండంత బరువై కూర్చుంది. అమ్మను చూశాను. ఆవిడ కళ్ళలో నీళ్లు. నా కోసం ఆవిడ అమ్మేసిన గాజులు గుర్తులు ఇంకా మణికట్టు మీద ఉన్నాయి. నేను ఆ గాజుల డబ్బులతో మత్తును కొనుక్కున్నాను. అమ్మ నవ్వును మంటలో కలిపేశాను. నాన్నను చూశాను. తల దించుకుని నడుస్తున్నాడు. గడ్డమంతా నెరిసిపోయింది. నేను పీల్చే ప్రతి దమ్ములో ఆయన గౌరవం బూడిదవుతుంది. చెల్లెలి పెళ్లికి దాచిన పైసలు, ఆ చిన్నారి చదువు అన్నీ నా సిరంజిలోకి ఎక్కించుకున్నాను. రక్తంలో మత్తు కాదు, నా మరణం పారుతుంది. కళ్ళు తెరిస్తే శూన్యం, కళ్ళు మూస్తే భయం. నేను చస్తే నా శవం కూడా కుళ్ళిపోదు. ఎందుకంటే నా బాడీలో అంత విషమే ఉంది. చీకటి గది, గాలిలో విషపు వాసన, చేతిలో సిరంజి, కళ్ళలో జీవం లేని శూన్యం. నేను పీల్స్తున్నది మత్తును కాదు, మా అమ్మ ఊపిరిని. నేను ఎక్కించుకున్నది చుక్క మందును కాదు, మా నాన్న రక్తాన్ని. మొదట అది ఒక సరదాగా మొదలైంది. స్నేహితుల మధ్య ఒక గొప్పగా మిగిలింది. కానీ అది మెల్లగా నా రక్తంలోకి పాకి నాలోని మనిషిని చంపేసింది. ఇప్పుడు నా శరీరం నా మాట వినదు. నా మనసు నా అదుపులో లేదు. 1 గ్రామ్ తెల్లటి పొడి కోసం నా ఆత్మను కూడా అమ్ముకున్నాను. అమ్మను చూడలేకపోతున్నాను. ఆమె ముడతలు పడిన చేతులు నా కోసం ప్రార్థిస్తుంటే నేను ఆమె మెడలోని పుస్తల తాడు నమ్మి మత్తు కొనుక్కున్నాను. మొన్న ఆకలితో అమ్మ ఏడుస్తుంటే నేను ఆ పొడిని పీల్స్తూ నవ్వుతున్నాను. కన్న పేగు కన్నీరు పెడుతుంటే నేను రాక్షసుడిలా తుల్లుతున్నాను. నేను పుట్టినప్పుడు పండుగ చేసుకున్న ఇల్లు ఈ రోజు నా వల్ల వల్లకాడులా మారిపోయింది. నాన్నను చూస్తుంటే భయం వేస్తుంది. ఆయన భుజాల వంగిపోయాయి. కళ్ళు లోతుకుపోయాయి. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని ఊరంతా చెప్పుకున్న ఆ మనిషి ఈ రోజు తలదించుకుని ఎవరికీ కనిపించకుండా దొంగల తిరుగుతున్నాడు. ఆయన కష్టపడి దాచుకున్న ప్రతి రూపాయిని నేను గాలిలో పొగలా పీల్చేశాను. ఆయన గుండెల్లో తూట దింపలేదు, కానీ నా మత్తుతో ప్రతిరోజు ఆయనని చంపేశాను. నరాలు మెలపెడుతున్నాయి. ఒళ్ళంతా ఎవరో సూదిలతో పొడుస్తున్నట్లుంది. ఎముకల లోపల పురుగులు పాకుతున్న నరకం. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. కళ్ళు మూస్తే మృత్యువు కనిపిస్తుంది. కళ్ళు తెరిస్తే నాశనమైన నా జీవితం కనిపిస్తుంది. నేను చదివిన చదువు ఏమైంది? నేను కన్న కలలు ఎక్కడికి పోయాయి? అన్ని ఆ చిన్న సిరంజి లోపల సమాధి అయిపోయాయి. రేయ్ వినండి, నన్ను చూసి జాలిపడకండి. నేను ఒక నడిచే శవాన్ని. నా లోపల ప్రాణం లేదు, కేవలం మత్తు మాత్రమే ఉంది. డ్రగ్స్ అంటే కిక్కు కాదు, అది నీ వంశాన్ని తుడిచేసే మంట. అది నీ కన్నవారి కళ్ళలో పోసే యాసిడ్. చివరిగా ఒకటే కోరిక, నేను చనిపోయాక నా బాడీని ఎవరు ముట్టుకోకండి. ఎందుకంటే నా రక్తంలో ప్రవహిస్తున్నది మత్తు కాదు, నా అమ్మ నాన్నల శాపం. నా సమాధి దగ్గర ఎవరు ఏడవకండి. ఎందుకంటే బతుకున్నప్పుడే వాళ్ళను ఏడిపించి చంపేసిన పాపిని నేను. హెచ్చరిక, నీ తండ్రి ఎండలో కాలిపోతున్నది ఎందుకో తెలుసా? నీ భవిష్యత్ వెలగాలని. నీ తల్లి తను తినకుండా నీకు పెడుతుంది ఎందుకో తెలుసా? నువ్వు ప్రయోజకుడివి అవుతావని. కానీ నువ్వు ఒక్కసారైనా ముట్టుకునే ఆ డ్రగ్స్ నిన్ను కాటికి పంపడమే కాదు, నిన్ను నమ్ముకున్న అమ్మ నాన్నలను బజారున పడేస్తుంది. ముగింపుగా ఒకటి, నువ్వు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తుంది. నీ కోసం ప్రాణాలిచ్చే అమ్మ నాన్నల కోసం ఒక్క క్షణం ఆలోచించు. మత్తును వదిలి మనిషిగా బతుకు. కన్నవారి కళ్ళలో వెలుగును నింపు. నీ కన్నవారి కళ్ళలో ఆనందం చూడటమే అసలైన కిక్కు. నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే నువ్వు మనిషివి కాదు, కన్నవారి గొంతు కోసే కసాయివి. మత్తును వదిలి మనిషిగా నీ కన్నవారి కలలను నిలబెట్టు. డ్రగ్స్ వల్ల ఒక మనిషి తన నైతికతను, తన బంధాలను ఎలా కోల్పోతాడో ఈ కవిత.